ఓం 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 చెప్తూ ఉండు. ఓం 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 చాను ఎక్కడ ఉయ్యాలుగుతోందా? చాలు అనుకుంది. ఇక్కడ ఏదో ఉయ్యాలలాగా కనిపిస్తూ ఉంటే ఉయ్యాల నేను ఇక్కడేంటి? పెద్దగా కనిపిస్తుంది. ఆహా, ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పు, ఓంకారం చెప్పు. మళ్ళీ చెప్పు, చెప్తూ ఉండు. ఇంకా స్టూడెంట్స్ రావాలి కదా, నీకు ఈ లోపల ప్రాక్టీస్ అవుతుంది. ఓంకారం చెప్పు. ఓం 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 ఇంకా జ్ఞానానందమయం అవన్నీ చెప్పు శ్లోకాలు. ఆనందమయం దేవం నిర్మలం పతికాకృతిం ఆధారం సర్వ విద్యానం అయగ్రీవోపాస్మయే. మళ్ళీ 11 టైమ్స్. 11 టైమ్స్ అదే చెప్పాలి. జ్ఞానానందమయం దేవం దేవం నిర్మలం పతికాకృతిం ఆధారం సర్వ విద్యానం అయగ్రీవోపాస్మయే. మళ్ళీ ఆనందమయం దేవం నిర్మలం పతికాకృతిం ఆధారం సర్వ విద్యానం అయగ్రీవోపాస్మయే. మళ్ళీ జ్ఞానానందమయం దేవం నిర్మలం పతికాకృతిం ఆధారం సర్వ విద్యానం అయగ్రీవోపాస్మయే. వెరీ గుడ్. మళ్ళీ అలా 11 టైమ్స్ చెప్పు. జ్ఞానానందమయం దేవం నిర్మలం పతికాకృతిం ఆధారం సర్వ విద్యానం అయగ్రీవోపాస్మయే. జ్ఞానానందమయం దేవం నిర్మలం పతికాకృతిం నిర్మలం స్ఫటికాకృతిం నిర్మలం పతికాకృతిం ఆధారం సర్వ విద్యానం అయగ్రీవోపాస్మయే. జై శ్రీరామ్ మేడం. శ్రీమాత్రే నమః మేడం. జై శ్రీరామ్. వేరే నెంబర్ నుంచి కనెక్ట్ అయ్యావా? అవును మేడం. ఓకే, ఎవరో అనుకున్నాను. నాన్నగారి నంబర్ మేడం ఇది. ఎవరిది? నాన్నగారి నంబర్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. వీడియో ఆన్ చేసుకోనన్న. తను రాలేదే, సమన్విత రావట్లేదే. పోయినసారి క్లాస్ కూడా రాలేదు కదా. తెలీదు మేడం మా అమ్మాయి. సరే, అయితే ఇప్పుడు ఏం చేస్తావంటే ఇవి లాస్ట్ క్లాస్ లో చెప్పిన శ్లోకాస్ ఒకసారి ఒక్కొక్కటి 2 టైమ్స్ చదివేసి ఫాస్ట్ గా. నేను కొత్తవి చెప్తాను. తిరుప్పావై శ్లోకం చదివావా? మళ్ళీ చదవలేదా? పోయిన క్లాస్ లో ఏమేం చెప్పుకున్నాం మనం మేడం? తిరుప్పావై మొదటి పాశురం చెప్పుకున్నాం మేడం. గజేంద్ర మోక్షంలోని 2వ శ్లోకం, ఇంకా సౌందర్య లహరిలోని 3వ శ్లోకం. నేను మిమ్మల్ని కలిసినప్పుడు నోట్ బుక్స్ కూడా చెక్ చేస్తాను. అన్ని నీట్ గా రాసుకోవాలి. జ్ఞానానందమయం దేవం రాసుకున్నావా? అన్ని శ్లోకాసు ఫస్ట్ నుంచి నేనేం చెప్పానో అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. మీరు అవన్నీ నోట్ చేసుకున్నారా లేదా చూసి, నోట్ చేసుకున్న వాళ్ళకి క్లాసు, లేదంటే క్లాస్ లేదు. నేర్చుకున్న వాళ్ళకే క్లాస్. నేర్చుకోవాలి. ఊరికే జాయిన్ అయిపోయి నేర్చుకోకపోతే వేస్ట్ కదా టైము. మీకు ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి. మంచివి నేర్చుకోవడం కోసమే కదా క్లాసెస్కి వస్తున్నారు. బై హార్ట్ చేసేయాలి. ఇప్పుడు నేర్చుకున్నావా నువ్వు సందీప్య? పోయిన క్లాస్ లో చెప్పుకున్నావు. ఇప్పుడు 15 days మధ్యలో 1 week గ్యాప్ వచ్చేసింది కదా పండగప్పుడు. నేను జర్నీలో ఉంటాను, అది ట్రైన్ లో సిగ్నల్స్ రావని నేను తీసుకోలే, లేదంటే అది కూడా తీసుకునేదాన్ని క్లాసు. ట్రైన్ లో సిగ్నల్స్ కట్ అయిపోతాయి కదా, అందుకని నేను తీసుకోలేదనమాట. ఈ రోజే వచ్చాను, నేను పొద్దునే వచ్చాను.
పోయిన క్లాస్లో మేడం వచ్చా? నేర్చుకున్నావా? బై హార్ట్ చేసావా? అంటే చూడకుండా చెప్పలేను మేడం. బై హార్ట్ చెయ్యాలి. ఇప్పుడు సరే ఇవాళ టైం ఇస్తాను నేను. నెక్స్ట్ క్లాస్కి ఇవన్నీ కూడా బై హార్ట్ చేసి చెప్పే. తమిళది రాకపోయినా పర్లేదు. తిరుప్పావయి నెమ్మదిగా ఒక్కొక్క శ్లోకమే చెప్పుకుందాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకం చెప్పుకుందాం, మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి. ఆ బుక్ ఒకటి దగ్గర తెచ్చి పెట్టుకోండి, తిరుప్పావై శ్లోకాస్తి. తర్వాత ఈ గజేంద్ర మోక్షం బుక్ తెచ్చుకోండి, లేదా ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా నేను చెప్పేటప్పుడు రాసుకోండి. టైం వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ లెసన్ నేర్చుకుందరు కానీ. మనం ఇప్పుడు గజేంద్ర మోక్షం స్టార్ట్ చేశాను కదా, అవి మీరు ప్రింట్అవుట్ అన్నా తీసుకోవాలి. స్తోత్ర నిధి యాప్లో వస్తుంది, అది దానిలో చూసి మీరు జెరాక్స్ తీయించుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇప్పుడు బుక్ ఉంటే తీసుకొచ్చుకోండి. ఈ కనకధార స్తోత్రంది అలాగే గజేంద్ర మోక్షంది చెప్పబోతున్నాను ఈ పూట. మీ బుక్ లో ఉంటుంది చూడు, ఉన్న ఇంట్లో దేవుడి బుక్స్ లో ఉంటుంది కదా కనకధార స్తోత్రంది, అది తెచ్చుకోండి ఇద్దరు. నువ్వు కూడా ప్రజ్వల్. సరే మేడం, ఏంటమ్మా? తెచ్చుకుంటాం మేడం. తెచ్చుకో. ప్రజ్వల్ నువ్వు కూడా కనకధార స్తోత్రంది తర్వాత గజేంద్ర మోక్షంది రాసుకోవడమో లేదంటే జెరాక్స్ తీయించుకోవడమో చెయ్యాలి. లేదు మ్యామ్. సరే, నువ్వు రిపీట్ చేద్దు గానైతే సందీప్య నువ్వు కూడా రాసుకుంటూ రిపీట్ చేయి, సరేనా? సందీప్యకి చెప్పేటప్పుడు నువ్వు రాసుకుంటూ రిపీట్ చేయాలి, నేర్చుకోవాలి. ఊరికే సైలెంట్గా ఉండకూడదు. నేను రాయలేదు మేడం అని చెప్పకూడదు, నేను ఆ ఊరు వెళ్ళాను ఈ ఊరు వెళ్ళానని చెప్పకూడదు. ఏ ఊరు వెళ్ళినా చదువుకోవాలి, నేర్చుకోవాలి. నేను ఎలా వెళ్ళేదాన్ని తెలుసా? నేను హాస్పిటల్లో ఉన్నా కూడా నేను నా బుక్స్ పెన్ను అన్నీ తీసుకెళ్ళి కర్ణాటక సంగీతానికి సంబంధించిన క్లాసెస్కి అటెండ్ అయ్యేదాన్ని. హాస్పిటల్లో కదా, పాడకూడదు చదవకూడదు అని ఉండదు కదా. బస్సులో, ట్రైన్లో, ఆటోలో నడిచేటప్పుడు లెసన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినేదాన్ని నేను. ఎప్పుడో కాదు, ఇప్పటి వరకు. అంటే మనము రోజు నిత్య విద్యార్థిలాగా ఉండాలి, ప్రతిరోజు స్టూడెంట్ లాగే ఉండాలి. నువ్వు ఎన్ని క్లాసెస్ చదువుకున్నా, ఎంత పెద్దవాడి అయిపోయినా నిత్య విద్యార్థిలాగా ఉండాలి, సరేనా? నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్తాను ముందు, సరేనా? సందీప్య వచ్చిందా? ఈ కథ సందీప్య వచ్చావా? ఇంకా లేదా? ఒక భక్తుడు గురించి కథ చెప్పబోతున్నా ఇప్పుడు మీకు నేను. ప్రజ్వల్ రెడీనా? మ్యూట్లో ఉన్నావు. రెడీనా? రెడీనా? ఒక భక్తుడు ఉండేవాడు అన్నమాట. ఎవరో జాయిన్ అయ్యారు, వీడియో ఆన్ చేసుకోండి. మాధవి అని వచ్చారు ఎవరు? ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. ఓకే మ్యామ్. సమన్వితనా? కాదే, ఏం పేరు నాన్న నీ పేరు? మ్యూట్లో ఉన్నావు, మ్యూట్లో. హన్సికానా? ఓకే. ఎక్కడి నుంచి నాన్న? ఏ ఊరు నుంచి? ఒడిస్సా. ఓకే. ఇప్పుడు నేను ఒక కథ చెప్తున్నాను, వినండి. ఒక భక్తుడు గురించి కథ చెప్తున్నాను, దాని తర్వాత శ్లోకాస్ చెప్తాను. ఓకేనా? ఓకే. ఒక ఊరిలో ఎప్పుడో రామకృష్ణ పరమహంస కాలంలో ఆయన చెప్పిన కథ అనమాట. రామకృష్ణ పరమహంస తెలుసా మీకు? కాళికామాతని పూజించేవారు తెలుసా? రామకృష్ణ పరమహంస. నా దగ్గర బుక్ ఒకటి ఉండాలి, చూపిస్తా ఉండండి. వివేకానందుడి యొక్క గురువు వివేకానంద స్వామి తెలుసా? వివేకానంద స్వామి యొక్క గురువు ఈయన రామకృష్ణ పరమహంస అనమాట.
ఈయన సాక్షాత్తు కాళికా అమ్మవారిని దర్శించిన ఆయన. ఈయన ఒక గురువు. ఓకేనా? ఈయన చెప్పిన కథని నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఒక ఊర్లో ఒక సాలెవాడు ఉంటాడనమాట. ఒక సాలెవాడు ఏం చేస్తాడంటే, నేస్తారు కదా, బట్టలు నేస్తారు కదా, దారాలతోటి అల్లుతారు, తయారు చేస్తారు కదా, అవి తయారు చేస్తూ ఉండేవాట. తయారు చేస్తూ ఉంటే వాటిని అమ్మడానికి తీసుకువెళ్ళేవాట ఊర్లోకి. అంటే పంచెలు కానీ, చీరలు కానీ, కాటన్ ఉంటాయి కదా, అవన్నీ చేత్తో నేసి దారాలన్నీ ఒక దగ్గరికి చేసి తయారు చేసి ఒక పంచెలాగా చేసి చీరలాగా చేసి అమ్మడానికి బయటికి తీసుకువెళ్ళేవాడట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ అడిగితే ఇవి ఎంత అని అడిగితే, ఇది దారానికి ఇన్ని అణాలైనాయి, అది రామేచ్ఛ, ఇది కష్టపడి అల్లడానికి నా శ్రమకి ఇంత 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 లాభానికి అమ్మదలుచుకున్నాను, అది రామేచ్ఛ. అలాగే దీనికి కూలి, అంటే అక్కడి నుంచి తెచ్చుకున్నందుకు కూలి ఇంత అయింది, అది రామేచ్ఛ అని అన్నీ ఎలా చెప్పారు? ప్రతిదానికి రామేచ్ఛ 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 రామేచ్ఛ. అంటే అతను ఎంత నిజాయితీగా ఉన్నాడో అక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన భక్తుడు, అలాగే నిజాయితీగా కరెక్ట్గా ఇంత ఖర్చు అయింది, నాకు ఇంత శ్రమ అయింది, నేను దీనికి ఇంత లాభం వేసుకున్నాను, నేను దీన్ని ఇంత మొత్తానికి మీకు అమ్ముతున్నాను అని చెప్పి చెప్తాడనమాట. అయితే అప్పుడు వాళ్ళందరూ, ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అబ్బా ఎంత మంచి వ్యక్తినా, ఇంత నిజంగా చెప్తున్నాడు, నిజాయితీగా చెప్తున్నాడు, భక్తితో చెప్తున్నాడు, అట్లాగే పూర్తిగా రామేచ్ఛ 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 అనుకుంటూ రాముడిదే భారం అన్నట్టుగా చెప్తున్నాడు కదా. అయితే ఒకసారి ఏమవుతుందంటే, ఆయన పాటికి ఆయన ఇంట్లో ఉండి రోజు ఏం చేసేవాడు, ఆయన ప్రతిరోజు ఉదయం అంతా పనులు చేసుకొని సాయంత్రం అయ్యేటప్పటికి రామ భజనలు, రామ కీర్తనలు పాడుకొని భోజనం చేసి పడుకునేవాట. అంత అయిన తర్వాత పాడుకునేవాట. అంటే నిద్రపోయే ముందు అన్ని భజనలు పాటలు పాడుకుంటూ అప్పుడు నిద్రపోయేవాట. అయితే ఒకసారి ఏమైందంటే, ఈయన అన్నం తినేసేసి పాడుకుంటూ ఉండగా ఒక దొంగల గుంపు, ఒక నలుగురు వీళ్ళింటి దగ్గరకు వచ్చి ఈయన్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారట. బలవంతంగా లాక్కొని వెళ్ళి, ఏంటి ఎక్కడికి అని ఏం లేదు, వాళ్ళు లాక్కుపోయారు, వెళ్ళిపోయాడు పాపం ఈయన. వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఏమైంది, దొంగలు వాళ్ళు దొంగతనం చేసిన ఒక మూటని ఈయన భుజాల మీద మొయ్యడానికి తీసుకువెళ్ళారు. అసలు ఇతను తీసుకెళ్ళింది ఎందుకంటే, అక్కడ దొంగతనం చేసిన వస్తువులు ఉంటాయి కదా, వాళ్ళందరూ దొంగల మూట, వాళ్ళు మొయ్యలేక ఈ ఒక మనిషి అవసరం అయ్యి ఇతన్ని లాక్కుపోయారు. లాక్కుపోయి వీళ్ళ దగ్గర ఉండే ధనానికి సంబంధించిన మూటనొకటి వాడి భుజాల మీద వేశాడు. ఎవరి భుజాన? ఆ చాకలి వాడు ఉన్నాడు కదా, వాడి భుజానేసి వాడిని కూడా లాక్కుపోతున్నారు. సరే ఏమో అంతా రామేచ్ఛ రామేచ్ఛ అనుకుంటూ వెళ్ళిపోయాడు పాపం. వెళ్ళిపోతే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఏమైందంటే, వాళ్ళందరూ ఈ మూటని వీడి దగ్గర ఉంచి వాళ్ళు పారిపోయారు. అంటే వాళ్ళని ఎవరో తరమడానికి వస్తూ ఉండేప్పటికీ వాళ్ళ దగ్గర దొరకకుండా తప్పించుకొని వెళ్ళిపోవడానికి అని చెప్పి వాళ్ళందరూ పారిపోయారు. వాళ్ళ దగ్గర ఉన్న మూటల వరకు తీసుకొని పారిపోయారు. పారిపోతే ఏమైంది, ఈయన దగ్గర ఇంకొక మూట ఉంది కదా, ఈ సాలెవాడి దగ్గర ఒక మూట బంగారము, అన్ని డబ్బులు అన్నీ ఉన్నాయి ఆ మూట నిండా. అవేం చేయాలో పాపం ఈయన ఇంకా అసలు తీసుకోవాలని ఆయన దొంగ కాదు కదా. అప్పుడు పోలీసులు వచ్చి వీడే దొంగ అనుకొని ఈయన్ని తీసుకొని అక్కడ మన కోర్టు ఉంటుంది కదా, అట్లాంటి చోటకి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్తే వాళ్ళు ఈయన దొంగతనం చేశాడు, ఈయన దగ్గర డబ్బులు బంగారం ఉంది, ఈయనకి ఉరిశిక్ష ఇయ్యాలి అని చెప్పేసేసారు. పాపము ఊర్లో వాళ్ళందరూ ఉండి, ఈయన పిచ్చి ఆయన, ఈయన మంచి ఆయన, ఈయన భక్తుడు, ఈయనకు అసలు ఏమీ తెలీదు, ఈయనకి అంత నిజాయితీగా ఉండి నిజం చెప్పడం తప్పితే ఈయనకు అసలు ఏమీ తెలియదు, ఈయన ఎట్లా ఇట్లాంటి ఉరిశిక్ష చేస్తారు అని చెప్పి పాపం ఊర్లో వాళ్ళందరూ సపోర్ట్కి వచ్చారు. ఎందుకు వచ్చారు చెప్పండి మీరు?
ఆ మనిషి ఆ రోజు చీరలు అమ్మినప్పుడు అంత నిజాయితీగా ధరలు చెప్పినందుకు ఊర్లో వాళ్ళందరూ నమ్మారు ఉమ్, అతన్ని. ఆ, అట్లా అందుకు ఆ సపోర్ట్కి వచ్చారు. అట్లా నిజాయితీగా ఉన్నాడు, భక్తితో ఉన్నాడు, ధర్మంగా ఉన్నాడు. అది చూశారు కదా, రోజు చూశారు కదా, ఒక్కరోజు కాదు, నటించడం కాదు, రోజు చూశారు కదా వాళ్ళందరూ. అప్పుడు వీళ్ళందరూ చెప్పారు, ఆయన రామేచ్ఛ రామేచ్ఛ అని తప్పితే ఆయనకి ఏం తెలియదు. ఇప్పుడు జైల్లో పెట్టారన్నా కూడా అంతా రామేచ్ఛ అంటున్నాడు. జైల్లో తీసుకెళ్లి పడేస్తారు, చంపేస్తారు అని చెప్పినా కూడా ఆయన అంతా రామేచ్ఛ ఆయన అని అంటున్నాడు అని చెప్పారు. సరే, ఒక్క అవకాశం ఇవ్వండి ఆయనకి అని చెప్పి ఈ జనాలందరూ అడిగితే అప్పుడు ఆ కోర్టు వాళ్ళు ఈయన్ని అడిగారు, ఇప్పుడు చెప్పు నీ గురించి అసలు ఏంటి, నువ్వెవరు, ఏం జరిగిందో చెప్పు అని అంటే అప్పుడు ఆయన చెప్పాడు, రామేచ్ఛతో నేను నా వ్యాపారం ఏదో నేను చేసుకుంటున్నాను, నా సాలె పని, నేను బట్టలు నేసుకోవడము అమ్మడము నా పని నేను చేసుకుంటున్నాను. రామేచ్ఛతో ఒకరోజు భోజనం చేసిన తర్వాత సంకీర్తనలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ ఉన్నాను. రామేచ్ఛతో నిద్రపోదామనుకుంటూ ఉంటే ఈ లోపల ఏం జరిగింది, ఈ దొంగల ముఠా అనేది మా ఇంటి దగ్గరికి వచ్చారు. వచ్చి రామేచ్ఛతో వాళ్ళు నన్ను లాక్కుపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, రామేచ్ఛతో వాళ్ళు మోయలేక బరువుని, డబ్బులు, బంగారాన్ని నా నెత్తిన పడేశారు. ఆ రామేచ్ఛతో నేను వాళ్ళతో పాటు వెళ్ళవలసి వచ్చింది. రామేచ్ఛతో ఏమైంది, పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు వచ్చేటప్పటికి రామేచ్ఛతో వీళ్ళేం చేశారు, భయపడి పారిపోయారు. అప్పుడు రామేచ్ఛతోటి పోలీసులు నన్ను బంధించారు. అప్పుడు నన్ను తీసుకొచ్చి ఈ కోర్టు దగ్గరికి రామేచ్ఛతో నన్ను ఈ కోర్టులోకి హాజరుపరిచారు. ఇప్పుడు రామేచ్ఛతో ఈ కోర్టు వాళ్ళు నాకు ఉరిశిక్ష అంటున్నారు. ఏది జరిగినా అందులో రామేచ్ఛ ఉంది, రాముడు అనుగ్రహం ఉంది అని చెప్పాడనమాట. చెప్పేటప్పటికి అప్పుడు కోర్టు వాళ్ళు నమ్మి ఆయన నిజమే చెప్తున్నాడు, ఆయన తప్పేం లేదు, ఆయన దొంగ కాదు, నిజాయితీగా జరిగినట్టు చెప్తున్నాడు, అబద్ధం చెప్పలేదు, నిజాయితీగా ఉన్నాడు అని చెప్పి కోర్టు వాళ్ళు నమ్మి అప్పుడు ఆయన్ని విడుదల చేసేసి ఆ డబ్బులు బంగారాన్ని కోర్టు వాళ్ళు తీసేసుకొని ఈయనని విడుదల చేశారనమాట. లేదంటే ఏమయ్యేది, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆయనే దొంగని కన్ఫామ్ అయిపోయేది, ఆయనకి ఉరిశిక్ష పడిపోయేది. కానీ ఆయన నమ్ముకున్న దేవుడు అలా సహాయం చేశాడనమాట. దేవుడు అంటే మనకిప్పుడు మనం రాముణ్ణి పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, రామ 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 అంటూ ఉన్నాం అనుకోండి, రాముడు అలాగే బాణాలు పట్టుకొని, అలాగే డ్రెస్ వేసుకొని, అలాగే నగలేసుకొని కనిపించడు. ఆయన వేరే రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈయన రామేచ్ఛ రామేచ్ఛ అంటూ ఉంటే విన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఈయన నిజాయితీ కనిపించి ఆయన నిజాయితీని, భక్తిని బయటకి చెప్పింది ఎవరు, పక్కన చూసిన వాళ్ళు. అంటే చూసిన వాళ్ళ రూపంలో భగవంతుడు వచ్చి మనకి సహాయం చేస్తాడనమాట. ఎప్పుడైనా మీరు ఇది ఎందుకు అని అమ్మగారు వాళ్ళని, నాన్నగారు వాళ్ళని అడగకండి. ఇది చేస్తే, ఈ పూజ చేస్తే ఇట్లా అవుతుందా, చెయ్యాలా, గుడికి వెళ్ళాలా, దండం పెట్టుకోవాలా, అట్లా అడగకూడదు అమ్మగారిని, నాన్నగారు వాళ్ళని. వాళ్ళు చెప్పారు అంటే మీరు ఖచ్చితంగా చెయ్యాలి, దానికి క్వశ్చన్స్ వెయ్యకూడదు. ఇప్పుడు ఈయన విషయంలో చూసామా, రామేచ్ఛ రామేచ్ఛ అన్నారు అంటే రాముడు కనిపించాడనే ఉద్దేశం కాదు, రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు ఈయన, ధర్మంగా తలుచుకుంటున్నాడు, పద్ధతిగా ఉండి ఆ రామనామంలోనే ఉన్నాడు. కాబట్టి ఈయనని వాళ్ళు నమ్మారు, జనాలు నమ్మారు, ఆ తర్వాత కోర్టు వాళ్ళు కూడా నమ్మారనమాట. అంటే మనము ధర్మంగా ఉండాలి, భగవంతుడిని నమ్మాలి, భగవంతుడి మీద భారం వేసి మంచిగా చెయ్యాలి ఏ పనులు చేసినా. అంతేగాని తప్పు పనులు చేసేస్తూ రాముడు నన్ను రక్షించాలి, రామేచ్ఛ రామేచ్ఛ అనకూడదు. పిచ్చి పనులు చేసేసి రామేచ్ఛ అంటారు ఎవరన్నా, అన్నారు కదా. అట్లాగా మనము మంచి పనులే చెయ్యాలి, ధర్మంగా ఉండాలి, ఉండి రామేచ్ఛ రామేచ్ఛ అన్నామంటే అప్పుడు రాముల వారి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట.
ఇప్పుడు రాముడి కథ ఎందుకు చెప్పానంటే, నేను నిన్ననే అయోధ్య వెళ్ళొచ్చాను. అయోధ్య బాలరామ మందిరము అదంతా చూసొచ్చాను. అసలు చాలా బాగుంది. మీకందరికి అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళిరండి. అసలు ఎట్లా ఉంది తెలుసా, రామరాజ్యంలాగా రోడ్డెక్కడో అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి. నిజంగా రాజు కోసం వెళ్ళినట్టుగా ఉంది నిన్న మాకైతే. అంతా క్యూలంతా పెట్టారు, లోపల దాకా సెక్యూరిటీలన్నీ పెట్టారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఎవరుంటారు చెప్పండి? ఫస్ట్ రాముల వారి గుడి దగ్గర, గుడి దగ్గర ఆంజనేయ స్వామి ఉంటాడు కదా. మీరే ఆన్సర్ అదే చెప్పేశారు నేను ఆన్సర్, మేడం. అదే చూడు, నాకు ఆ కోతుల్ని చూసేటప్పటికి ఇంకా అసలు ఎట్లా ఉందంటే, ఇంతకుముందు వెళ్ళాను నేను 2010లో వెళ్ళాను అయోధ్య. 2010లో వెళ్ళినప్పుడు అప్పుడు ఎట్లా ఉందంటే అంతా కోతులు, మొత్తం కోతులు అనమాట. అక్కడ ఆంజనేయ స్వామి అట్లా తిరిగి కాపాడుతూ ఉంటాడు ఆ ప్లేస్ని. అట్లా అక్కడ అంతా కోతులు అట్లా ఉండేవి. కానీ అప్పటికి ఇంకా మన అయోధ్య రామ మందిరము, రామ జన్మభూమి అది హిందువులది కాదు అని చెప్పి చాలామంది కేసులు వేసి అక్కడ వేరే ప్లేస్ ఉండేది, హిందూ మతానికి సంబంధించినది కాకుండా వేరే వాళ్ళు ఆక్రమించేసి అక్కడ ఆ ప్లేస్ అంతా మాది అని చెప్పి లాక్కున్నారు. రామ జన్మభూమి రామ జన్మభూమి అయిన అయోధ్యలో 500 సంవత్సరాల నుంచి గుడి లేదు రాముడికి, రామ మందిరం లేదు 500 సంవత్సరాల నుంచి. ఆ 500 సంవత్సరాల నుంచి రామ మందిరం లేదు, రాముల వారి గుడి లేదు, ఏం లేదు. అయినా కానీ అక్కడ ఎలా ఉన్నారు తెలుసా, చిన్న టెంట్ వేసేసి, కవర్లు వేస్తారు కదా, కవర్లు, బ్లూ కవర్లు అట్లాంటివి ఉంటాయి కదా, 4 కర్రలు పెట్టేసి ఆ కవర్ వేసి అక్కడ చిన్న బాలరాముడు, దోగాడి కృష్ణుడు ఉంటాయి కదా బొమ్మలు, అట్లాంటి బాలరాముడివి చిన్న చిన్న విగ్రహాలు, శాలిగ్రామాలు అట్లా ఉన్నవి ఒక చిన్న టేబుల్ మీద పెట్టి అక్కడే పూజలు చేసేవాళ్ళు. గుడి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు. రాముడికి అయోధ్యలో, అయోధ్య రాముడు ఆయన జన్మభూమి, పుట్టిన స్థానం అది. అక్కడ ఏం చేశారు వీళ్ళందరూ, మిగిలిన మతాల వాళ్ళు ఏం చేశారు, ఆక్రమించేసేసారు. ఆక్రమించేసి ఈ స్థలం మాది, ఇక్కడ మా దేవుడు ఉండాలి అని చెప్పి అదంతా ఆక్రమించేసేసారు. అట్లా 500 సంవత్సరాలు చాలా మంది కష్టపడి ప్రయత్నం చేయగా ఇది మా హిందూ భూమి, ఇది రామ జన్మభూమి, రాములు వారు పుట్టిన భూమి అని చెప్పి కోర్టు కేసులు అంతా జరిగి 500 సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో ఒక 2 ఏళ్ల క్రితం, పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు 22వ తేదీ, జనవరి 22వ తేదీ బాలరాముడు ప్రతిష్ఠ జరిగింది. తెలుసా మీకు? బాలరాముడు ప్రతిష్ఠ జరిగింది తెలుసా, తెలీదు? అయోధ్యలో. మీకు ఈ కథ ఎందుకు చెప్తున్నాను, రాముల వారి గురించి తెలుసుకోండి. రామాయణము, మన భారతదేశంలో రామాయణ మహాభారతాలు ఎలాగా, వాటి గురించి తెలుసుకోండి. మీరు అన్ని బుక్స్, గీతా ప్రెస్ వాళ్ళవి బుక్స్ దొరుకుతాయి. బస్ స్టాండ్ కాదు, పెద్ద రైల్వే స్టేషన్స్ అన్నిట్లో ఉంటాయి. లేదంటే ఆన్లైన్లో గీతా ప్రెస్ వాళ్ళని ఉంటాయి. నా దగ్గర బుక్స్ చూపిస్తాను కొన్ని, నా దగ్గర నేను చాలా బుక్స్ తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇదిగో ఈ గీతా ప్రెస్ వాళ్ళది అని చెప్పి ఇలా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తోందా గీతా ప్రెస్ అని? ఇలా ఉంటుంది, ఎల్లో కలర్ బుక్స్. ఇక్కడ గీతా ప్రెస్ అని ఉంటుందన్నమాట. గీతా ప్రెస్ వాళ్ళ బుక్స్ మీరేం చేయాలంటే కొన్ని కొనుక్కొని పెట్టుకోవాలి ఇంట్లో. ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. మీరు హిందువులయ్యుండి మన దేవి దేవతల గురించి తెలుసుకోవాలి, బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. కాశీలో కూడా అలాగే జరిగాయి. కాశీలో కూడా ఆక్రమించేశారు శివాలయాన్ని. నిన్న కాశీకి కూడా వెళ్ళాము మేము ఈ వారంలో. అందుకే పోయిన వారం అంతా నేను ట్రైన్లో ఉండి క్లాస్ తీసుకోలేదు. కాశీలో కూడా కాశీ విశ్వేశ్వరుడు అక్కడ ఉన్న దగ్గర ఏమైంది, ఒక పెద్ద నంది ఉంది. నంది మామూలుగా శివుడి వైపు తిరుగుతుంది కదా నంది, ఇలా ఉంటుందా? ఇక్కడ శివుడు అనుకో, ఇది శివుడు అయితే నంది ఇలా కూర్చుంటుంది కదా శివుడికి ఎదురుగ్గా. అక్కడేమైంది తెలుసా, ఒక నంది ఇట్లా తిరుగుంది, శివుడు ఇక్కడ ఉన్నాడు, నంది ఇట్లా తిరుగుంది, ఇటు మొహం పెట్టుంది. శివుడికి వెనక్కి పెట్టింది, శివుడికి వెనక తోక కనిపించేటట్టు పెట్టుంది.
అట్లా ఏంటి ఏంటి అని చాలా మంది కేసు వేశారు. ఎందుకని? పక్కన వేరే మతం వాళ్ళు ఆక్రమించేశారు ఆ స్థలాన్ని. ఆక్రమించేసి ఇది మీ గుడి కాదు, మా ప్రార్థనా స్థలము అని చెప్పి అక్కడంతా మసీదు కట్టేసేసారు. కట్టేసేటప్పటికి నందేమో అటు తిరుగుంది. అక్కడ చూస్తే హిందువుల గుడి లేదు. అందరూ కేసులు పెట్టి అంతా చేసి అంతా అయితే కొన్నేళ్ల తర్వాత వాళ్ళు అంటే అవి జరగకుండా ఆపేస్తారు. రిజల్ట్స్ రాకుండా ఇది గుడి అని వాళ్ళు నిర్ధారించక ముందే ఆపేసేటట్టు చేస్తున్నారనమాట. అట్లయ్యి అక్కడేమైందంటే ఆ నంది అటు తిరుగుంది కదా, అక్కడంతా పురావస్తు శాఖ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేశారు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టినది. వాళ్ళు గోడలు కట్టుకున్నారు కదా, ఆ గోడలు చెక్ చేస్తే పురావస్తు శాఖ వాళ్ళు చెక్ చేస్తే ఏమైందంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో కట్టినది, 100 సంవత్సరాలు కూడా అవల. ఆ దానికంటే లోపల ఉన్న మనవి ఉంటాయి కదా, మన ఆలయాల్లో ఉంటాయి కదా చెక్కినవి, రాళ్ళవి, శిల్పాలు అవన్నీ ఉంటాయి కదా, అవి దొరికితే వాటిని చెక్ చేస్తే 1000 సంవత్సరాల క్రితంవి అని తెలిసిందనమాట. తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఓహో ఇది కూడా మన ఆలయమే, హిందువులకు సంబంధించిన శివాలయం ఉంది లోపల శివాలయం ఉంది. అది వాళ్ళు మూసేసి పైన వాళ్ళు ఏదో గోడలు కట్టేసుకొని ఇది మాది అని చెప్పేసేసారు. ఎప్పుడైతే ఈ నంది అటు తిరుగుందో అందరికీ అనుమానం వచ్చి చెక్ చేస్తే తీరా అక్కడ ఏముంది, శివాలయం అక్కడ లోపల ఉంది. ఇప్పుడు దాన్ని మన వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, హిందువులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇంకా అంతా క్లియర్ అవ్వలేదు. అక్కడ ఇంకా ఒక పార్ట్లో మాత్రం ఆ కలశం అది పెట్టి పూజలు చేస్తున్నారు. ఆ నందికి ఎదురుగ్గా కలశం పెట్టి వాళ్ళు ఏదైతే మా మతానికి సంబంధించింది అని చెప్పారో దాని వరకు ఒక కర్టన్ అదంతా వేసేసి అక్కడ దీపారాధన చేయడము, అలాగే ఆ లోపల జ్ఞానవాపి అంటారు, ఆ స్థలాన్ని జ్ఞానవాపి అంటారు. జ్ఞానవాపి అనేది సంస్కృత పదము, మనకి హిందువులకి సంబంధించినది. కానీ వాళ్ళు అక్కడ ఏం చేశారు, ఇక్కడ మా మసీదు ఉండేది, మేము కట్టుకున్నాము, ఇది మా ప్రార్థనా మందిరము, అది ఇదని చెప్పారు. తీరా చూస్తే అక్కడ జ్ఞానవాపి మనకు సంబంధించిన ఆలయాలు అక్కడ ఉంది. అట్లా ప్రతిదీ ఆక్రమించేసేస్తున్నారు. ప్రతిదీ మీవి కాదు, మీ గుడి కాదు అని చెప్పి ప్రతిదీ అలా ఆక్రమించేస్తున్నారు అనమాట. అందుకే మీరందరూ పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆలయాలు అనేవి ఈ రోజు కట్టినవి కాదు, 1000 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయన్నమాట. అయోధ్య రామ మందిరంది కూడా ఎంత వాదించారంటే అక్కడ రామ మందిరము రామ జన్మభూమి అని మనవాళ్ళు వాదిస్తుంటే వాళ్ళేం చెప్పారు, ఇక్కడ మా ప్రార్థనా మందిరం ఉంది, మేమే దీన్ని కట్టుకున్నాము, ఇది మాదే అని అసలు గట్టిగా వాదిస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగింది తెలుసా మీకు, ఒక కళ్ళు లేని సాధువు, కళ్ళు లేవు ఆయనకి, కళ్ళే లేవు, కానీ ఆయన భక్తుడు, రామ భక్తుడు, కృష్ణ భక్తుడు, విష్ణుమూర్తి భక్తుడు. ఆయన ఏం చేశారంటే ఒక సాక్షిగా వెళ్ళారు ఆ కోర్టుకి. కేసులు 500 సంవత్సరాలు కేసులు జరిగాయి, 500 సంవత్సరాలు. ఎన్ని జనరేషన్లు మారిపోయి ఉంటాయి, ఎంతమంది కష్టపడి ఉంటారు. ఒక్కొక్కళ్ళైతే రామ మందిరం లేదు, అయోధ్యలో రాముడికి ఇల్లు లేదు, గుడి లేదు అని తిండి కూడా తినకుండా చాలా మంది భక్తులు ఉన్నారు అక్కడ. అసలు మనకి నార్త్లో ఎంత భక్తిగా ఉంటారు తెలుసా, ఆ రాముడు, కృష్ణుడు, శివుడు అంటే ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళు భక్తితో. మన వాళ్ళందరూ టిఫిన్ తిందామా, భోజనం చేద్దామా, రేపొద్దున ఏం తిందాము అని తప్పితే అక్కడ ఎట్లా ఉంటారు తెలుసా, భక్తి అనేది అసలు మన ప్రాణంగా ఉంటారనమాట. దేవుడు అంటే సపరేట్ కాదు, ఏదో పొద్దున్నే 5 నిమిషాలు 10 నిమిషాలు దీపారాధన చేసేసి దండం పెట్టేసేసి అయిపోయింది అనుకోవడం కాదు. వాళ్ళు వాళ్ళ సొంత మనిషిగా చూసుకుంటారు. శివుడు అంటే ఇంకా ఎప్పుడు శివ శివ హర హర అనుకోవడం, విష్ణు అంటే రామ రామ కృష్ణ కృష్ణ అనుకోవడం, మధుర అటు సైడ్ అయితే రాధే రాధే అనడం, కృష్ణ కృష్ణ అనడం, రామ అట్లా ఉంటారు, రామ రామ అన్నట్టు అట్లా ఉంటారు. 500 సంవత్సరాల్లో ఒక 10 తరాలు వెళ్ళిపోయినాయి అనుకోండి, 10 తరాలు వాళ్ళు చనిపోయి ఇప్పటికి వచ్చిందనమాట.
చూడండి ఎంతమంది కష్టపడి ఎంతమంది ప్రయత్నం చేస్తే ఎన్నిసార్లు కోర్టు చుట్టూ వెళ్ళి ఎంతమంది వాళ్ళ శ్రమపడి చేస్తే రాలేదు. లాస్ట్లో ఏమైంది తెలుసా? లాస్ట్లో ఫైనల్ ఒక్కటి, మీరు మీది రామ జన్మభూమి మీది అని ప్రూవ్ చేసుకోండి అని చెప్పారు. ఒకే ఛాన్స్, ఇంకా ఫైనల్ అదే. మీరు ప్రూవ్ చేసుకుంటే మీది, వాళ్ళ ప్రార్థనా మందిరము అని చేసుకుంటే వాళ్ళది అని చెప్పేసేసారు కోర్టు వాళ్ళు. చెప్తే ఏం జరిగింది అప్పుడు? ఒక సాధువు అని చెప్పాను కదా, భక్తుడు సాధువు, ఆయన కళ్ళు కూడా లేవు ఆయనకి. ఆయన కోర్టుకు వెళ్ళి నేను చెప్తాను, మా రుజువు నేను చెప్తాను, అది మా రాముడిదే, ఆ స్థలం మా రామ జన్మభూమే అని నేను చెప్తాను అని చెప్పి ఆయన ఆ కోర్టు బోన్లోకి వెళ్ళి చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? రామాయణంలోని ఒక శ్లోకం చెప్పారు. రామాయణంలో ఒక శ్లోకం. రామాయణంలో శ్లోకాలు తెలుసా? 24,000 ఉంటాయి శ్లోకాలు. 24,000 శ్లోకాలు. మీరు పిల్లలందరూ ఏం చేయాలంటే శ్లోకాలు నేర్చుకోవాలి, బైహార్ట్ చేయాలి, వాటి అర్థం తెలుసుకోవాలి. అయితే ఆ శ్లోకం ఏం చెప్పారంటే, మనకి రామాయణం అనేది రాముడు ఉన్న కాలంలోనే రాశారు తెలుసా మీకు? రాముడు ఉండగానే ఆయన ఏం చేశారు? వనవాసాలకు వెళ్ళారా, లవకుశులు పుట్టారా, అమ్మవారు ఏమైంది, సీతాదేవి ఎలా, రావణాసురుడు ఎలా తీసుకువెళ్ళాడు, అవన్నీ మనకి రామాయణంలో వస్తాయి కదా. అది రాసిన వ్యక్తి గురువు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి అనే ఆయన రాముడు ఉన్న కాలంలోనే ఉన్నాడు, ఆయన విడిగా లేరు. రాముల వారు ఉన్నప్పుడే ఉన్న మనిషి ఎవరు? వాల్మీకి మహర్షి. ఆ వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో ఒక శ్లోకంలో ఏం చెప్పారంటే, ఇలా సరయూ నది నుంచి అంత దూరం వెళితే, ఇన్ని గజాలు, ఇన్ని అడుగులు వెళితే ఏదైతే స్థలం వస్తుందో అదే రామ జన్మభూమి. ఇంత కరెక్ట్గా సరయూ నది నుంచి మీరు కొలుచుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇన్ని అడుగులు మీరు వెళితే పలానా ఇన్ని వేల అడుగులు, నెంబర్తో సహా చెప్పారు ఆయన. ఇన్ని వేల అడుగులు గనక మీరు వెళ్ళి కొలుచుకొని చూస్తే అది మా రామ జన్మభూమి, రాములు వారు పుట్టిన చోటు అయోధ్య. ఇది అయోధ్యలో వీళ్ళందరూ ఎలా వచ్చారు? మిగిలిన వాళ్ళందరూ ఏం చెప్పారు? ఆ అయోధ్య ఊర్లో రామ జన్మభూమి అంటే అది మంది కాదట, వాళ్ళ ప్రార్థనా మందిరాలు ఉండేవిట. కానీ మనకి రామాయణం అనేది దానిలోనే ఒక శ్లోకం రూపంలో ఉందన్నమాట. ఏమనంది? శ్లోకం రూపంలో ఏమనుంది? సరయూ నది నుంచి ఇన్ని వేల అడుగులు అని కొలిస్తే అది రాముడి జన్మభూమి అని ఉంది మేడం. అయోధ్యలోనే సరయూ నది ఉంది కదా, ఆ సరయూ నది నుంచి మనం కొలుచుకుంటూ వెళ్తే ఇన్ని అడుగుల దూరంలో ఉన్న స్థలమే అది రామ జన్మభూమి, అప్పుడు రాములు వారు ఉన్న రాజ్యము అని చెప్పి ఆయన చెప్పిన రుజువు. ఇప్పుడు రామాయణ బుక్లో అది ప్రూఫ్ ఉంది, శ్లోకం ఉంది, దాని అర్థం తెలుస్తోంది. ఇంకా వేరే వాళ్ళు ఎలా వస్తారు? అది ఆ ఒక్క మాట తేలడానికి 500 సంవత్సరాలు పట్టింది. అంటే మనము మన పురాణాల గురించి తెలుసుకోవాలి, మనకి ఉన్న సంస్కృతి సాంప్రదాయాల గురించి నేర్చుకోవాలి. పిల్లలు మీరు నేర్చుకుంటేనే తర్వాత జనరేషన్లకి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు రామాయణంలో ఉన్న శ్లోకాలన్నీ నేర్చుకోవాలి, మీరు భాగవతంలో ఉన్న శ్లోకాలన్నీ నేర్చుకోవాలి. నేను మీకు అన్నీ నేర్పించడానికి కుదరదు. నేను ఎలా మోటివేట్ చేస్తున్నానంటే మీరు అన్నీ నేర్చుకునే వైపు వెళ్ళేలాగా ప్రోత్సహిస్తున్నాను. ఇక్కడ జరిగే క్లాస్ అంతా అదే. నేను ఈ క్లాస్లో ఏం చెప్పాను అనేది మీకు నేరుగా డైరెక్ట్ నా బ్రెయిన్ నుంచి మీ బ్రెయిన్కి ఒక సరస్వతీదేవి వెళ్తోంది. మీకు ఇక్కడ నోట్బుక్స్లో రాసుకునే అంత ఉండదు. ఏ జ్ఞానం ఏదైతే ఉందో అది నేరుగా మీ బ్రెయిన్లోకి వెళ్తోంది. దాన్ని మీరు పాటించండి. ఇప్పుడు రాముడు గురించి చెప్పినది కథ,
ఈరోజు ఏమేమి మాట్లాడానో అంతా నోట్ చేసుకోండి, నోట్బుక్స్ పెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాప, నీ పేరేం పేరమ్మా? అర్థం అవ్వలేదు. హంసిక. హంసిక, అన్నీ నోట్ చేసుకో, రాసుకో. నేను చెప్పేవన్నీ రాసుకో. ఇప్పుడు ఏమేం చెప్పానో మొత్తం రాసుకోవాలి. ఒక నోట్బుక్ పెట్టుకోండి. మనం ఏ క్లాస్లో ఏం జరుగుతోంది అనేది రాసుకోవాలి. నేను మిమ్మల్ని కలిసినప్పుడు నోట్బుక్ చెక్ చేస్తాను, చెక్ చేసి మీకు మార్క్స్ వేస్తాను, తర్వాత నేను సైన్ చేస్తాను. ఓకేనా? అందరూ ఖచ్చితంగా నోట్బుక్స్ మొత్తం రాసుకోవాలి. ప్రతి క్లాస్లో లెసన్ రాసుకోవాలి. ఆ బుక్ మీకు 50-100 ఇయర్స్ వచ్చినా కూడా ఉండాలి. ఒక డైరీ పెట్టుకోండి, ఒక డైరీలో నీట్గా రాసుకోండి. ఇప్పుడు 8 months నుంచి జరుగుతోంది క్లాసు. 8 months అంటే 1 monthలో 4 classes జరుగుతున్నాయి. అంటే ఎన్ని ఉంటాయో కౌంట్ చేయండి. మీరెవరైనా క్లాస్ మధ్యలో మిస్ అయితే ఆ వీడియో ఉంటుంది, చూసుకొని దానిలో లెసన్ ఏం చెప్పాను, నోట్స్ ఏం చెప్పాను, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏం చెప్పాను రాసుకోండి. అది నాకు ఛానల్ కోసం కాదు, మీకు జ్ఞానం రావడం కోసం చెప్తున్నాను. అది చూసి నోట్ చేసుకోండి. మధ్యలో వారం మధ్యలో ఒక రోజు తీసుకొని, మీకు ఫ్రీ ఉన్న రోజు ఒక రోజు తీసుకొని ఆ లెసన్ ఏం చెప్పాను ప్రతి వీడియో దానిలో అప్లోడ్ చేస్తున్నాను ఛానల్లో, చూసి రాసుకోండి. నేను మీ నోట్బుక్స్ చెక్ చేస్తాను, సరేనా? ఓకే. ఇప్పుడు ఈ రాముల వారి గురించి చెప్పినది మొత్తం నాకు అందరూ చెప్పాలి నెక్స్ట్ క్లాస్లో. నాకు తెలియదు, నాకు తెలియదు, అది ఇది అని చెప్తే ఒప్పుకొని చెప్తున్నా. నెక్స్ట్ క్లాస్లో ప్రతి ఒక్కరు రామ జన్మభూమి ఎలా వచ్చింది, ప్రూఫ్ ఏంటి అనేది నాకు చెప్పాలి. ఓకేనా? సరే అయితే అందరూ మ్యూట్లో ఉండి చదవండి. హంసికానా? హంసికాను. నీ పేరు నాన్న? అఖిల్. మీరిద్దరు ఒక నోట్బుక్ పెట్టుకొని నేను చెప్పేది రిపీట్ చేస్తూ రాసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. ప్రజ్వల్, నువ్వు కూడా నేను చెప్పేది రాసుకుంటూ రిపీట్ చెయ్యి. తర్వాత సందీప్య, నువ్వు అన్మ్యూట్ చేసుకొని నేను చెప్పేది పైకి పలకాలి. మీరు కూడా, హంసికాను అఖిల్ కూడా పలకాలి. ఇద్దరు మ్యూట్లో ఉండి పలకండి, మ్యూట్లో ఉండండి. మ్యూట్లో ఉండి పలకండి, రాసుకోవాలి. ఇద్దరు చెరొక నోట్బుక్ పెట్టుకోవాలి, ఒకే బుక్ కాదు. ఇద్దరుంటే ఇద్దరు చెరొక బుక్స్ పెట్టుకోవాలి. ఓకేనా? సరే, ఇది ఈరోజు చెప్పేది శ్రీమద్ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ కనకధారా స్తోత్రము. కనకధారా స్తోత్రం తెలుసా మీకు? దీని గురించి స్టోరీ నాకు సందీప్య నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి. కనకధారా స్తోత్రము అదే అమ్మా, అదే కనకధారా స్తోత్రం గురించి నెక్స్ట్ క్లాస్లో నువ్వు మీనింగ్ మొత్తం చెప్పాలి. అసలు ఎలా స్టార్ట్ అయింది ఇది అనేది చెప్పాలి. కనకధార స్తోత్రం గురించి కాదు, అసలు శంకరాచార్యుల వారు ఈ కనకధార స్తోత్రం ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు చెప్పాలి. ఓకేనా? రాసుకో, అవన్నీ రాసుకో. ఇప్పుడు నేను ఫస్ట్ శ్లోకం చెప్తున్నాను, మీరందరు కూడా రిపీట్ చేయండి. మేడం ముందేం రాసుకోవాలా మేడం? అదే శ్రీ కనకధార స్తోత్రము అని రాసుకోండి అందరూ. శ్రీ కనకధార స్తోత్రము శ్రీమత్ శంకర భగవత్పాద విరచిత అనేది ఫస్ట్. శ్రీమత్ శంకర భగవత్పాద విరచిత అంటే శంకరాచార్యుల వారు రచించినది అని. శ్రీ కనకధార స్తోత్రము. నేను చెప్పేది 2 times రిపీట్ చేసి సందీప్య మీరందరూ. శ్రీమత్ శంకర భగవత్పాద విరచిత శ్రీ కనకధారా స్తోత్రము. ఇది చదివారనుకో మీ ఇంట్లో అంతా డబ్బులు, బంగారం అన్ని కురుస్తాయి. ఇంకా కావాలా వద్దా?
కురవాలి కదా, మనందరి ఇళ్లలో కావాలి కదా, మనకి కూడా డబ్బులు అవసరం ఉంటాయి కదా, అదే అమ్మవారిని అడుగుతున్నాం మనం. ఓకేనా? సందీప్య నువ్వు రిపీట్ చెయ్యి, అందరూ కూడా మ్యూట్ లో ఉండి రిపీట్ చేయండి, రాసుకోండి. నువ్వు కూడా రాసుకుంటూ రిపీట్ చెయ్యి. మొదటి శ్లోకము అంగం హరేహే అంగం హరేహే. రిపీట్ చేయి సందీప్య. అంగం హరేహే. మళ్ళీ అంగం హరేహే. అందరూ రిపీట్ చేయండి అన్న, మీరు మ్యూట్ లో ఉన్నా కూడా రిపీట్ చేయండి, నేను చూస్తున్నాను. పులక భూషణ మాశ్రయంతి. పులక భూషణ మాశ్రయంతి. మళ్ళీ పులక భూషణ మాశ్రయంతి. ఈ లైన్ అంతా మళ్ళీ చెప్పిస్తాను. అంగం హరేహే పులక భూషణ మాశ్రయంతి. అంగం హరేహే పులక భూషణ మాశ్రయంతి. మళ్ళీ అంగం హరేహే పులక భూషణ మాశ్రయంతి. భృంగాంగనేవ భృంగాంగనేవ. ఒత్తు భృంగాంగనేవ. భృంగాంగనేవ. మళ్ళీ భృంగాంగనేవ. ముకుళాభరణం తమాలం. ముకుళాభరణం తమాలం. ముకుళాభరణం తమాలం. ముకుళాభరణం తమాలం. 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 మళ్ళీ భృగు. సెకండ్ హాఫ్. ముకుళాభరణం తమాలం. ముకుళాభరణం తమాలం. 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 భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. మళ్ళీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. తప్పు చదువుతున్నావు చూడు. భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. మళ్ళీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. మళ్ళీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. అంగీకృతాఖిల. అంగీకృతాఖిల. మళ్ళీ అంగీకృతాఖిల. మళ్ళీ అంగీకృతాఖిల. విభూతిరపాంగలీలా. విభూతిరపాంగలీలా. మళ్ళీ విభూతిరపాంగలీలా. మళ్ళీ విభూతిరపాంగలీలా. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా. భాకి ఒత్తేది గట్టిగా. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా. మళ్ళీ అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా. మాంగళ్యదాస్తు. అంతవరకు. మాంగళ్యదాస్తు. మాంగళ్యదాస్తు. మళ్ళీ మాంగళ్యదాస్తు. మళ్ళీ మాంగళ్యదాస్తు. మమ మంగళ దేవతాయాః. మమ మంగళ దేవతాయాః. యాః. యాః. మమ మంగళ దేవతాయాః. మళ్ళీ
మమ మంగళ దేవతాయాః మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః మళ్ళీ మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః యాహ మళ్ళీ యాః మళ్ళీ అలాయినంత మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ఇప్పుడు మొత్తం చదువు శ్లోకం అంతా. అంగం హరే పులకభూషణమాశ్రయంతి. రాగం వద్దు, ముందు ఉచ్చారణ రావాలి. రాగంలోకి వెళ్తే ఉచ్చారణ తప్పులు పోతాయి. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి అలా చదువు. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి. భృంగాంగనేవ ముకులా భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. యాహ యాహ. మళ్ళీ లైన్, ఆ లాస్ట్ లైన్ మళ్ళీ చదువు. అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. ఇప్పుడు మీరు చదవండి. హంసిక నువ్వు ఒకసారి, అన్నయ్య ఒకసారి చదవండి. అఖిల్ ఒకసారి. ఎవరు ఫస్ట్ చదువుతారు? అఖిల్ నువ్వు చదువు. చదువు. అంగం హరే పులక భూషణమాశ్రయంతి. వెరీ గుడ్. భృంగాంగ భృంగాంగనేవ ముకుల బ్రహ్మ ముకుళాభరణం తమాలం. చెప్పు. భరణం తమాలం. తమాలం. మీరేం చేస్తారంటే మీకు వచ్చిన లాంగ్వేజ్ లో అవి జెరాక్స్ తీయించి పెట్టుకోండి, లేదా ఆ బుక్స్ కొనుక్కొని పెట్టుకోండి. కనకధార స్తోత్రం బుక్ మీకు వచ్చిన భాషలో కొనుక్కొని పెట్టుకోండి. తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ కొనుక్కొని దగ్గర పెట్టుకోండి. ఇది అయ్యన్న రోజులు. తర్వాత కృతాకిల విభూతి రపాంగలీలా. మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మంగళ దేవతాయాః. ఓకేనా? సరే, ఒక పని చేయండి. మీరేం చేస్తారంటే, ఇంకా రావాలి మీకు, ఇది రికార్డ్ ఉంటుంది, అది చూసి నేర్చుకోండి. నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాం. గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను, రాసుకోండి. మనము రాయడం వల్ల మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది. క్లాస్లో చెప్పేటప్పుడు రాసుకోండి. తర్వాత ఈ వీడియో మళ్ళీ పెట్టుకొని వినండి. నేను రిపీట్ చేయించేటప్పుడు మీరు అది పెట్టుకొని రిపీట్ చేయండి, అప్పుడు తొందరగా వస్తుంది. సరేనా? నువ్వు ప్రజ్వల్, నువ్వు చెప్తావా? ప్రాక్టీస్ చేస్తా. చెప్పు. సరే, ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్పు అయితే. సరేనా? ఈ వీడియో పెట్టుకొని చూస్తే మీకు మళ్ళీ రిపీట్ చేయడానికి బాగుంటుంది.
సరేనా? సరే అయితే ఇప్పుడు ఇది తీసుకో సందీప్య, రాసుకుంటూ నువ్వు రిపీట్ చెయ్యి. హంసిక నువ్వు ఓపెన్ చేసుకో. నేను చెప్పేది గజేంద్ర మోక్షంలో శ్లోకం చెప్తున్నాను, 3వది. ఫస్ట్ 2 చదివేసేయి సందీప్య ఒకసారి ఫాస్ట్గా. వినండి హంసిక, 3ది మీ చేత చదివిస్తాను. శ్రీమద్భాగవతాంతర్గత గజేంద్రకృత స్తవము. శ్రీహరిః శ్రీశుకౌవాచ ఏవం వ్యవసితో గజేంద్ర బుద్ధ్యా. మోక్షము అని కూడా రాసుకోండి అక్కడ. గజేంద్రకృత స్తవము, గజేంద్ర మోక్షము అని రాసుకోండి. శ్రీమద్భాగవతాంతర్గత గజేంద్రకృత స్తవము గజేంద్ర మోక్షము. శ్రీహరిః శ్రీశుకౌవాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యను శిక్షితం. 2వ శ్లోకం. గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఓకే, ఇప్పుడు మీరు చదవగలరా హంసిక? చదువుతారా ఇద్దరు? అఖిల్ నువ్వు చదువుతావా? రిపీట్ చేస్తావా? సందీప్య చేయించాలా? నువ్వు చదవగలవా? అంటే మ్యూట్లో ఉండి చేస్తారా? మ్యూట్లో ఉండి రిపీట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ అప్పుడు మీరు చదువుదురు కానీ అందరూ, సరేనా? ఈ రోజు క్లాస్లో ఏం చెప్పానో నాకు నెక్స్ట్ క్లాస్లో మీరు అందరూ చదివి వినిపించాలి, ప్రాక్టీస్ చేయాలి, బై హార్ట్ చేయాలి, చూడకుండా వచ్చేసేయాలి. చూడకుండా రావాలంటే మీకు ఏ టైం తెలుసా? పొద్దున్నే నిద్ర లేస్తారు కదా, నిద్ర లేవంగానే బ్రష్ చేసేసుకొని ముందు ఈ బుక్ తీసుకొని పట్టుకొని కూర్చోండి. ఈరోజు ఏం క్లాస్ జరిగిందో అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఎలా చేయించానో చూసారు కదా. ఫస్ట్ హాఫ్ అంటే మొదటి పాదము 2 సార్లు 3 సార్లు చదివించాను, రెండో పాదము 3 సార్లు చదివించాను, మళ్ళీ ఆ లైన్ అంతా కలిపి 3 సార్లు చదివించాను. అట్లా ఒక్కొక్క లైన్ ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది, ఓకేనా? అట్లా ప్రాక్టీస్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్కి చూడకుండా వినిపించాలి, చూడకుండా చదవండి. ఒకవేళ చూడకుండా రాకపోతే చూసైనా చదవండి, కొత్తగా వచ్చిన పిల్లలు కాబట్టి మీకు పర్మిషన్. ప్రజ్వల్ చూడకుండా చెప్పాలి, సందీప్య చూడకుండా చెప్పాలి, ఓకేనా? సరే, మీరు మ్యూట్లో ఉండండి. రాసుకుంటూ ప్రజ్వల్, అఖిల్, హంసిక మీరు రాసుకుంటూ రిపీట్ చేయండి. సందీప్య రాసుకుంటూ చదువుతుంది. 3rd శ్లోకం. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. యస్మిన్ నిదం. చెప్పు. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. యస్మిన్ నిదం యతశ్చేదం. యస్మిన్ నిదం, నా కింద నా వత్తు. యస్మిన్ నిదం మళ్ళీ యస్మిన్ నిదం, నా కింద నా వత్తు రాసుకున్నావా? యస్మిన్ నిదం యతశ్చేదం. యతశ్చేదం మళ్ళీ యతశ్చేదం. యస్మిన్ నిదం యతశ్చేదం. యస్మిన్ నిదం యతశ్చేదం. మళ్ళీ యస్మిన్ నిదం యతశ్చేదం. మళ్ళీ యస్మిన్ నిదం యతశ్చేదం. ఏనేదం య ఇదం స్వయం. ఏనేదం య ఇదం
స్వయం. రాసుకోవాలి ప్రజ్వల్. ఏనేదం యా ఇదం హంసిక, స్వయం. అఖిల్ అందరు రాసుకుంటూ చదవండి. ఏనేదం య ఇదం స్వయం. ఏనేదం య ఇదం స్వయం. మళ్ళీ ఏనేదం ఇదం స్వయం. మళ్ళీ ఏనేదం ఇదం స్వయం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం. మళ్ళీ యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం. మళ్ళీ యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం. తర్వాతది యోస్మాత్ పరస్మాచ్చ పరస్మాచ్చ రాసుకున్నావా? పరస్తం పరస్తం. ఇక్కడ యోస్మాత్ పరస్మాచ్చ అనేది తా కింద పావత్తు వచ్చేస్తుంది. విడగొట్టుకుంటే యోస్మాత్ పరస్మాచ్చ. విడగొట్టకుండా చదివితే యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. మళ్ళీ యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. పరస్మాచ్చ పరస్తం. మళ్ళీ యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. మళ్ళీ యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. మళ్ళీ యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. మళ్ళీ యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. ప్రపద్యే స్వయం భువం. ప్రపద్యే ఒత్తులేదు. ప్రపద్యే స్వయం భువం. ప్రపద్యే స్వయం భువం. మళ్ళీ ప్రపద్యే స్వయం భువం. మళ్ళీ ప్రపద్యే స్వయం భువం. యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. ప్రపద్యే స్వయం భవం. స్వయం భువం. స్వయం భువం. మూకి భావత్తు. మూకి భావత్తు. స్వయం భువం. స్వయం భువం. యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. ప్రపద్యే స్వయం భువం. మళ్ళీ యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం. ప్రపద్యే స్వయం భువం. ఇప్పుడు 2 లైన్లు కలిపి చెప్దాము. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం. యోస్మాత్ పరస్మాచ్చ యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం. యస్మిన్నిదం యతశ్చేదం శా ఉంది అక్కడ, మెలికష. యతశ్చేదం ఏనేదం ఇదం స్వయం. యస్మాత్ పరస్మాచ్చ యోస్మాత్
వస్తుందిలే చదువు. కొట్టుకోకూడదు, అట్లా తల కొట్టుకోకూడదు ఎప్పుడు. తప్పు. కుడి చెవి పట్టుకో. ఇక్కడ గంగ ఉంటుంది, గంగాదేవి ఉంటుంది. తప్పు ఏదన్నా చదివినా ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా కొట్టుకోకూడదు. తప్పు. మీరు పద్ధతి పాఠశాలలో ఉన్నారు ఇప్పుడు. మీరు మంచి పిల్లలుగా, పెద్దవాళ్ళైనా కూడా మంచి వ్యక్తులుగా అవ్వాలి. అదే నా కోరిక. ఓకేనా? మీరు పిచ్చి పిచ్చివన్నీ చేయకూడదు. అట్లా తలలు కొట్టుకోవడాలు, పిచ్చి వర్డ్స్ మాట్లాడడం చేయకూడదు. ఇట్లా చెవి పట్టుకోవాలి. తప్పు పొరపాటున వచ్చింది చదివావు కదా, అప్పుడు కుడి చెవి పట్టుకొని గంగాదేవిని తలుచుకొని మళ్ళీ కరెక్ట్గా చదవాలి. చదువు. యోస్మాత్ పరస్మాచ్య పరస్తం ప్రపద్యే స్వయం భువం. వెరీ గుడ్. ఇప్పుడు ఈ శ్లోకం అది నెక్స్ట్ క్లాస్లో చదవదు కానీ ఇంకొకటి చెప్పేస్తాను. రాసుకున్నావా ప్రజ్వల్? రాసుకున్నావా? చదివావా? వెరీ గుడ్. రెండు చెయ్యాలి, రాసుకోవాలి, చదవాలి, సైలెంట్గా ఉండకూడదు. ఇంకొక శ్లోకం చెప్పేస్తాను, అది అయిపోగానే మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. తర్వాతది 4th రాసుకుంటూ చదవండి. సందీప్ అను చెప్పు. యః స్వాత్మనీదం యః స్వాత్మనీదం స్వాత్మనీదం నిజమాయయార్పితం. యః స్వాత్మనీదం మళ్ళీ స్వాత్మనీదం నిజమాయయార్పితం మళ్ళీ యః స్వాత్మనీదం నిజమాయయార్పితం మళ్ళీ మళ్ళీ తర్వాత లైను. క్వచిద్విభాతం మళ్ళీ క్వ అనేది ఒక విడిగా అక్షరము, చ అనేది విడిగా అక్షరం. తత్తిరోహితం మళ్ళీ క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం మళ్ళీ తత్వి కాదు, తత్తిరోహితం మళ్ళీ క్వచిద్విభాతం తత్తిరోహితం. ఛ అనకూడదు, ఒత్తు లేదు అక్కడ, ప్లెయిన్ చ. ఛ అంటే మనం చీచా అన్నట్టు అవుతుంది. ఛ కాదు, ప్లెయిన్ చ. క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం మళ్ళీ తర్వాత లేను. అవిద్ధ దృక్ అవిద్ధ రాసుకుంటున్నావా ప్రజ్వల్? చదవాలి, రిపీట్ చేయాలి.
అవిద్ధ దృక్కు. దృక్. అవిద్ధ దృక్కు. అవిద్ధ దృక్. సాక్షుభయం. సాక్షుభయం. మళ్ళీ అవిద్ధ దృక్. సాక్షుభయం. తదీక్షతే. తదీక్షతే. మళ్ళీ తదీక్షతే. అక్కడ సాక్షుభయం రాసుకున్నావు సరిగ్గా. ఇప్పుడు చెప్తాం. అవిద్ధ దృక్. అవిద్ధ దృక్. మళ్ళీ అవిద్ధ దృక్. సాక్షుభయం. సాక్షుభయం. మళ్ళీ సాక్షుభయం. తదీక్షతే. తదీక్షతే. మళ్ళీ తదీక్షతే. అవిద్ధ దృక్ సాక్షుభయం తదీక్షతే. అవిద్ధ దృక్ సాక్షుభయం తదీక్షతే. మళ్ళీ అవిద్ధ దృక్ సాక్షుభయం తదీక్షతే. మళ్ళీ అవిద్ధ దృక్ సాక్షుభయం తదీక్షతే. సాక్ష్యు మనకి యావత్తు కూడా వినిపించాలి. సాక్షుభయం తదీక్షతే. సాక్షుభయం. సాక్షుభయం తదీక్షతే. తర్వాతది స ఆత్మ మూలోవతు. స తర్వాత లైన్ రాసుకో. స ఆత్మ మూలో. ఆత్మ. స ఆత్మ మూలోవతు. స ఆత్మ మూలోవతు. మూలోవతు. మాం పరాత్పరః. పరాత్పరః. ఇవన్నీ ఎట్లాగంటే సందీప్య మీరు రాసుకోవాలి. అలాగే ఎక్కడైనా బుక్స్ ఉంటే కొనుక్కోవడం కానీ, లేదా ఇందా చెప్పాను కదా ఒక యాప్ ఉందని, ఆ యాప్లోంచి డౌన్లోడ్ అన్నా చేసుకోండి. మీరు ఆ జెరాక్స్లైనా తీసుకోండి. స్తోత్ర నిధి యాప్ ఉంటుంది. స్తోత్ర నిధి యాప్లో మీరు తెలుగులో కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి. దానిలో మీరు అవి రాసుకోవచ్చు, చూసి రాసుకోవచ్చు, లేదంటే జెరాక్స్ తీయించుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకునేవన్నీ మిస్ అవ్వకుండా మీరు రాసుకోవాలి. పేపర్స్ జెరాక్స్ కూడా తీయించి పెట్టుకోవాలి. లేదంటే లైఫ్ లాంగ్ ఉండాలి కదా, అందుకని ఆలోచించుకొని ఒక డైరీలో రాసుకోండి జాగ్రత్తగా అన్ని. ఓకేనా? స ఆత్మ మూలోవతు. స ఆత్మ మూలోవతు. మాం పరాత్పరః. పరాత్పరః. ఈ లైన్ అంతా స ఆత్మ మూలోవతు మాం పరాత్పరః. స ఆత్మ మూలోవతు మాం పరాత్పరః. మళ్ళీ స ఆత్మ మూలోవతు మాం పరాత్పరః. స ఆత్మ అనాలి విడగొట్టి సరిగ్గా. స ఆత్మ. స ఆత్మ మూలోవతు మాం పరాత్పరః. ఇప్పుడు మొత్తం శ్లోకం చదువు. యః స్వాత్మనిదం నీదం నిజమా. యః స్వాత్మనీదం నిజమాయయార్పితం. క్వచిది. అదిగో చెప్పానా ఏం చేయాలి? రాకపోతే తప్పులు పోతే ఏం చేయాలి? ఆగి కట్ చేసుకుని చదువు. రెండు అక్షరాలు చదువు. క్వచిద్. క్వచిద్విభాతం. క్వచిద్విభాతం. క్వచ తత్తిరోహితం.
అవిధ దృకు అవిద్ధ సాక్షి అవిద్ధ అవి నేను అవిధ చెప్పేటప్పుడు కామాలు పెట్టుకుంటూ రాసుకోవాలి. అప్పుడు మీకు ఎక్కడ ఆపాలి, ఎలా ఆపాలి అనేది తెలుస్తుంది. అవిద్ధ దృక్కు అవిధ దృకు సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో మాం పరాత్ పరః. వెరీ గుడ్. ఇవేం చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కనకదార స్తోత్రంలో ఒక శ్లోకము, దీంట్లో 3-4 చెప్పున్నాం. ఇవన్నీ బైహార్ట్ చేయాల్సిందే. మనకి క్లాస్ అయ్యే కొద్దీ 2 పెరిగిపోతున్నాయి చూసావా. ఎప్పటికప్పుడు చదివితే ఏముండదు, ఎప్పటికప్పుడు నేర్చుకున్నాం అనుకో సింపుల్గా తొందరగా వచ్చేస్తాయి. ఇప్పుడు కూర్చొని 4 నేర్చేసుకో, సరేనా. గజేంద్ర మోక్షంలో 4 అయిపోయినాయి కదా, ఈ 4 నేర్చేసుకో. కనకధార స్తోత్రంలో 1 చెప్పాం కదా, అది ఈ 5 ఈరోజు నేర్చేసుకో. బాగా బైహార్ట్ చేయి బాగా చేసి రేపటి నుంచి ఏం చేస్తావంటే పొద్దున్నే చదువు. ప్రజ్వల్ నువ్వు కూడా ఇప్పుడు కూర్చొని ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత పొద్దున్నే లేచి చదువుకోవాలి. తర్వాత నువ్వు ఒక డైరీ పెట్టుకోవాలి. మీరిద్దరూ ఒక డైరీ సపరేట్గా అన్నీ రాసుకోవాలి. ఓకే, సరేనా. సరే, అయితే ఇప్పుడు మనం శాంతి మంత్రాలు చెప్పేద్దాము. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి నాకు చెప్పాలి నెక్స్ట్ క్లాస్లో. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సరే, అయితే మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ప్రాక్టీస్ చేయండి, ఇప్పటివరకు జరిగిన శ్లోకాలన్నీ ప్రాక్టీస్ చేయండి. ఒక డైరీ పెట్టుకోండి, ఫస్ట్ నుంచి ఏమేమి రాసుకున్నారో ఆ డైరీలో రాసుకోండి. నెక్స్ట్ మీరే టీచర్స్ అయ్యి అందరికి నేర్పించాలి అంటే ఇది నేను ఏమేమి చెప్తున్నాను అనేది మొత్తం నోట్స్ ఉండాలి, ఖచ్చితంగా నోట్స్ ఉండాలి. ఏ నెలలో ఏమేం క్లాసెస్లో ఏమేం చెప్పానో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియోస్ చూసుకోండి, చూసుకొని అది ఎప్పుడు జరిగిందో క్లాసు ఏం చెప్పానో రాసుకోండి. డైరీ ప్రిపేర్ చేసుకొని, డైరీ అయితే ఎక్కడికి పోవు కదా, జాగ్రత్తగా ఉంటాయి. అందుకని ఒక డైరీలో రాసి పెట్టుకోండి. నాకు ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి, బై హార్ట్ చేయండి, సరేనా. సరే, జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. మేడం జై శ్రీరామ్. మేడం శ్రీమా